చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. తో పాటు గౌతమ్ ప్రసాద్ గారు కూడా జాయిన్ కాబోతున్నారు మరి కాసేపట్లో. కౌశిక్ గారు నమస్తే. నమస్తే. సో విఫలమైంది 100 రోజుల్లో అమలు చేస్తా ఉన్నటువంటి 6 గ్యారెంటీలు 1000 రోజులైనా కానీ అమలుకు నోచుకోవట్లేదు. తో పాటు ఖజానా పరిస్థితి బాగాలేదు. అసలు జాబ్ గ్యారెంటీలు ఇస్తా ఉన్నారు, జాబ్ గ్యారెంటీలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, నోటిఫికేషన్లు వేసేటువంటి పరిస్థితి లేదు, మహిళలకు పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుంది. దీనికి తోడు పార్టీలో అంతర్మదనం, అంతర్గత యుద్ధాలు. సో ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ చెప్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీలో 35 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది వాళ్ళ పార్టీతో లేరు. వాళ్ళ పార్టీలో 10 నియోజకవర్గాల్లో పంచాయతీ ఉన్నది. అదే కాకుండా వాళ్ళు 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? భారతీయ జనతా పార్టీ 12.5 సంవత్సరాలు, మా 2.5 సంవత్సరాలు. ఈ 3 అంశాల మీద అసెంబ్లీ వేదిక చర్చ పెడతామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక్కరోజు కాకపోతే 2 రోజులు చర్చ చేద్దాం. మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఏంది, మేము ఇచ్చిన ఇందిరమీన్లు ఏంది, మీరు చేసిన రుణమాఫీ ఏంది, మీరు వడ్డీ మాత్రం మాఫీ చేసి అసలు మాఫీ చేయనిది, మేము 21,000 కోట్ల రూపాయలు ఎట్లా రుణమాఫీ చేసినాం, 500 రూపాయలు బోనస్ ఎట్లా ఇస్తా ఉన్నాం, అదే కాకుండా తరగనే ప్రసక్తి లేకుండా 45 గంటల అకౌంట్లో పైసలు ఎట్టేస్తా ఉన్నాం, మొదటి తారీఖు జీతాలు ఎట్లా ఇస్తా ఉన్నాం, ప్రమాద బీమా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎట్లా ఇస్తా ఉన్నాం, డిఎల్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, సింగరేణి విద్యుత్ సంస్థలు, ఆర్టీసీని ప్రైవేట్కి పరం చేసే ప్రయత్నం మీరు చేస్తే ఏ విధంగా ప్రభుత్వం మెరుగు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వైట్ రేషన్ కార్డులు కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 105 కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, వీరనారి సాగర ఇలం యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్, తర్వాత పాలిటెక్నిక్ కళాశాల అప్గ్రేడ్ చేసుడు, ఐటీఐ ప్లేస్లో అడ్వాంటేజ్ యూనివర్సిటీ తీసుకొచ్చుడు, ఇవన్నీ కూడా 1 కాదు 2 కాదు. అదే కాక దావోస్ వేదిక పెట్టుబడులు కావచ్చు, 4 సీట్ నిర్మాణం కావచ్చు, డ్రైపోర్ట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, అదే కాకుండా మెట్రో విస్తరణ కావచ్చు, తర్వాత ఆర్టీసీని మెట్రోని ఎంఎంటీ అనుసంధానం చేసే ప్రయత్నం కావచ్చు, అదేగా హైదరాబాద్ ద్వారా చెరువులు కాపాడే ప్రయత్నం కావచ్చు, అదే కాకుండా మూసిని ప్రక్షాళన చేసే కార్యక్రమం కావచ్చు, 2,000 కోట్ల రూపాయలతో టెంపుల్ రెనోవేషన్ కావచ్చు, గోశాల నిర్మాణం కావచ్చు. ఒక అంశం కాదు, అంశాలు మీ ప్రశ్నలు మీ సమాధానం మాదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాడు, ప్రజా సమస్యలు పడుచుకోడు, వాళ్ళట రుణం ఏది నెరవేర్చిరట. మేము 416 హామీ ఇస్తే 200 హామీలు నెరవేర్చినాం. మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా ప్రెస్ మీట్ సమావేశం 4 గంటలకు ఏర్పాటు చేసిండు. మా పార్టీలో ఏదో చిన్న ఏదో జరిగితే దాని ఏదో మీ పార్టీలో కలవకుండా కవిత గారు కనీసం నోటీస్ చేయకుండా సస్పెండ్ చేశారు. మీ పార్టీలో విజయశాంతి గారు గదే చేశారు, డి శ్రీనివాస్ గారు చేశారు, రవీంద్ర నాయక్ గారిని, తర్వాత రెహమాన్ గారిని, ఏ చంద్రశేఖర్ గారిని, ఒకరు కాదు 2 కాదు, మీ కాడ 20-30 మంది శాంతాడంత లిస్ట్ ఉంది. ఈటల రాజేందర్ గారిని ఒక్కరు కాదు 2 కాదు, మీకు నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేసిన చరిత్ర మీది. ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూలే ప్రజాభవన్ నామకరణం చేసుకొని ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజాభవన్ జరుగుతుంది. మొన్న సావిత్రిబాయి పూలే, అదేవిధంగా జ్యోతిరావు పూలే విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. మీరు ఇన్ని చేసినాం అని చెప్తున్నారు. మీరు అన్నటువంటి 4th సిటీకి ఇంతవరకు దానికి సంబంధించినటువంటి రూపురేఖలు పూర్తి స్థాయిలో లేవు. మీరు అన్నట్టు స్కిల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో లేదు. అండ్ ఎడ్యుకేషన్ వ్యవస్థ సరిగ్గా లేదు. ఇప్పటికి రియంబర్స్మెంట్ లేదంటూ ఇప్పటికే బీజేపీ ఇక్కడ చాలా ఫీజులకు సంబంధించి బీజేపీ ఈరోజు ఉదయం నుంచి కూడా ధర్నా చేస్తున్నారు. సో ఎక్కడ యూనివర్సిటీలకు 1000 కోట్లు ఇస్తామని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి జీవోలకు ఇంతవరకు అతిగతి లేదు. సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ మార్క్స్ అట్లనే ఉన్నాయి. తో పాటు దావోస్ పెట్టుబడులు అని చెప్పేసి మీరు అన్నారు. పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, ఎన్ని గ్రౌండ్ అయినాయి, దీనికి సంబంధించినటువంటి ఇప్పటికీ ఒక్క లెక్క కూడా పూర్తి స్థాయిలో లేదు. మరో మీరు అన్నారు అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధం అని చెప్పేసి. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అసెంబ్లీ వేదికగా సిద్ధం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటే దాన్ని మీరు అసెంబ్లీలో అనుమతించకపోను, ప్రతిపక్షాలకు కనీసం వాయిస్ ఇచ్చేటువంటి తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఆడ లేదు అసెంబ్లీలో. సో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ భవన్లో వాళ్ళు పీపీటీ ప్రజెంటేషన్లు ఇస్తే దాన్ని కనీసం ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా కృష్ణా జలాల మీద చర్చ చేద్దామని చెప్పి కేసీఆర్ గారు అడిగితే ప్రభుత్వం చర్చకు తావిస్తే కేసీఆర్ గారు ఏమన్నారు, మా పిల్లలు చూసుకుంటారని కేసీఆర్ గారు వెళ్ళిపోయారు. తర్వాత చర్చ ప్రారంభించిన తర్వాత హరీష్ రావు గారు కేటీఆర్ గారు బైకాట్ చేసి వెళ్ళిపోయారుగా. 299 టీఎంసీలకు ఒప్పుకుంది ఎవరో, అపెక్స్ కమిటీలో తెలంగాణకు మరణ శాసనం రాసింది ఎవరో, పోతిరెడ్డిపాటు పొక్క ఎవరి ఆయనలో పెరిగింది, రాయలసీమకు నీళ్ళు ఎవరు తరలించకపోయారు, పట్టిసీమ కట్టినప్పుడు అసెంబ్లీ ఎవరు ప్రశంసించారు, అన్నిటి మీద చర్చ చేద్దామని చెప్పిన మేము పారిపోలే. కృష్ణా జలాలైనా ఢిల్లీలో ఒక ప్రైవేట్ మీటింగ్ జరిగింది. 2 ముఖ్యమంత్రుల మధ్య, ఢిల్లీ స్థాయి అధికారుల మధ్య ఒక ప్రైవేట్ మీటింగ్ జరిగితే అసలు బనకచెర్లకు సంబంధించినటువంటి చర్చ రాలని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడితే, బనకచెర్ల మీద చర్చ జరిగిందని చెప్పేసి ఏపీ మంత్రి మాట్లాడితే దీనికి సంబంధించి ఇంతవరకు క్లారిటీ లేదు. మీరే ఏపీకి దారాదత్తం చేస్తున్నారు కృష్ణానది జలాలకు సంబంధించినటువంటి నీళ్ళు అన్నది వాస్తవం కదా. మేము పోతిరెడ్డిపాడు పొక్క ఎవరి ఆయనలో పెరిగిందో, పాలమూరు రంగారెడ్డి కట్టాల్సిన చోట ఎందుకు కట్టకుండా దాని అంచనాలు 90,000 కోట్లు అయింది. మీరు ఆయనలో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కలవూర్తి ఎత్తిపోతుల పథకానికి సంబంధించి జస్ట్ మోటార్ మాత్రం ఆన్ చేసారు.
కాళేశ్వరానికి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మీ ఆయనలో మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులు 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తుమ్మిరేటి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ని అదేగా మేడిగడ్డ అన్నారు సుందిల పేరు షిఫ్ట్ చేస్తే అంచనాలు పెరిగి 35,000 కోట్లలో అప్పటికే 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. అది ఇది సర్వనాశనం అయిపోయింది. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి జూరాల దగ్గర ప్రారంభించాల్సిన పథకాన్ని అదేవిధంగా ఆ స్కీమ్ని పాలమూరు రంగారెడ్డి పథకం పేరు మీద అంచనాలు మార్చి ప్లేసులు మారడంతో తెలంగాణకు మరణశాసనం రాసింది మీరు. మేము వచ్చిన ఎస్ఎల్జీ బీచ్ కావచ్చు, డిండి కావచ్చు, నకలగండి కావచ్చు, నారాయణఖేడ్ కొడంగల్ ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఫేజ్ 2 ఫేజ్ 3 తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు. అప్పటికే హైదరాబాద్ 3 ఫేజ్లో వాటర్ ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ CWPRS ఏం చెప్తోందంటే ఈ బ్యారేజ్లు ప్రాజెక్టులకు సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, వీటికి సంబంధించి వెంటనే పంపులు ఆన్ చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి సెంట్రల్ బోర్డు చెప్తోంది. బట్ ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక నెగిటివ్ దుష్ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ చేస్తున్నటువంటి క్లెయిమ్. ఎక్కడికైతే అదే సంస్థ చెప్పింది. ప్రాజెక్టు 2019లో ప్రారంభమైన వారం రోజులకే బుడగలు ప్రారంభమైనాయి. బుడగలు ప్రారంభమైంది చెప్పేసి అదే సంస్థ చెప్పింది, మేము చెప్పింది కాదు. అదే సంస్థ చెప్పింది. కట్టాల్సిన చోట కట్టలేదు. దాంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారు, నాణ్యత ప్రమాణాలు పాటించలేదు, తర్వాత డిజైన్ లోపం ఉన్నది, అదే కాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చాలా స్పష్టంగా మేము అధికారం రాకముందే NDSA రిపోర్ట్ ఇచ్చింది. మహాదేవ్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. తర్వాత ప్రజాధనం వృధా అయింది. కాళేశ్వరం NDSA రిపోర్టు మేడిగడ్డ పిల్లర్లు ఇమ్మీడియట్ రిపేర్ చేయాలని చెప్పేసి కూడా మెన్షన్ చేసింది. సో దీనికి సంబంధించి మీకు ఎందుకు సంవత్సరం బట్టి దానికి 40,000 కోట్లు ఆల్రెడీ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ మేము వచ్చిన తర్వాత 10,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టినాం. 30,000 కోట్ల రూపాయలు సంబంధించిన అప్పులు వడ్డీ ఇన్స్టాల్మెంట్ చెల్లించినాం. 11.5% నుంచి 7.5% తక్కువ చేసుకున్నాం. అదే కాక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అక్కడ నీళ్లు నిల్వ చేస్తే ఖమ్మంలో 44 గ్రామాలు కొట్టకపోతాయని చెప్పి NDSA రిపోర్టు, విజిలెన్స్ కమిషన్, జోష్ కమిషన్ రిపోర్ట్ మీద వాళ్ళ హైకోర్టు బోర్డు, హైకోర్టులో స్టే ఇచ్చుడు, CBIకి రాసినాం. నిండు సభ 65 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మొత్తం తీర్మానం చేసి పంపించారు. ఏమని, అంతరాష్ట్ర వ్యవహారాలు ముడిపడి ఉన్నది. అదే కాకుండా వ్యాప్కోన్ లాంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి కాబట్టి దీన్ని CBI లాంటి సంస్థ దేశం లేదు కాబట్టి CBIకి ఇస్తే 45 గంటల కేసు బుక్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అతిగతి లేదు. 7 నెలలు ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని ప్రతిపక్షాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే మైకులు పట్టుకొని ప్రజాక్షేత్రంలో చెప్తున్నారు. లక్షల కోట్లు సంపాదిస్తూ లక్షల కోట్లు అవినీతి చేస్తూనే ఉన్నారు. పేదోడికి 5 లక్షలు ఇచ్చే కాడ వాళ్ళ బడ్జెట్ పెంచుతున్నారు, వాళ్ళకి దక్కుతలేదని చెప్పి. సో లక్షల కోట్లు ఎవరు సంపాదిస్తున్నారు, ఎవరు ఎదుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో? లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు అనేది ఏంటంటే మా పనులు కావట్లేవు, మంత్రులు ఉన్న నియోజకవర్గాల పనులు అవుతున్నాయి చెప్పి మాట్లాడారు. అవినీతి గురించి మాట్లాడలే. మా పనులు లక్షల కోట్లు ఉంటే ఉన్నాయా అది సంపాదించుకోవడానికి? వాళ్ళు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఫామ్ హౌస్ లేని వాళ్ళకి ఫామ్ హౌస్లు వచ్చినాయి.